హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ హ్యాపీ అండ్ ఆల్ ఆర్ బిజీ విత్ దర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ హ్యాపీ మూమెంట్స్. సో నేను చెప్పదలసింది ఏంటంటే ఫ్రెండ్స్, బేసికల్లీ మన ఇంట్లో చాలా పెట్ డాగ్స్ కానీ, కుందేళ్ళని, లేకపోతే యూనో కుక్కలని, అదర్ కొన్ని జంతువులు యానిమల్స్ ఉంటాయి. బట్ నేను చెప్పదలసింది ఏంటంటే వాళ్ళకి ఆ యానిమల్స్ కి లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించండి, సేమ్ యాజ్ అవి కూడా మన మీద ఒక 500% ఎక్స్ట్రా చూపిస్తాయి మన మీద లవ్ అండ్ ఎఫెక్షన్స్. బట్ బీ కేర్ఫుల్ అబౌట్ యానిమల్స్ విచ్ ఈస్ వీఆర్ యునో లైక్ ట్రీటెడ్ యాజ్ దెమ్ యాజ్ ఒక ఫ్యామిలీ మెంబర్గా మనం ట్రీట్ చేస్తాము వాటిని, యానిమల్స్ని. బట్ వాళ్ళకి మనంత మైండ్ మెచ్యూరిటీ ఆర్ మైండ్ లెవెల్ కెపాసిటీ ఉండదు కాబట్టి వాళ్ళ ఆ జంతువు యొక్క గుణతత్వాన్ని బట్టి ఆయా సందర్భాల్లో వాటికి ఎదురైన సిచ్యువేషన్ బట్టి అవి రియాక్ట్ అవుతూ ఉంటాయి. మేబీ అవి సమ్టైమ్స్ నెగిటివ్గా రియాక్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు జెసికా ఉంది చైనాలో. తను 5 years ఒక డాల్ఫిన్కి, ఒక డాల్ఫిన్కి ట్రైనింగ్ ఇచ్చి, ఫుడ్ పెట్టి, తన యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించి, ఎవ్రీథింగ్ షీ డిడ్, ఎవ్రీథింగ్ డాల్ఫిన్ ఓన్లీ. ప్రతిదీ కూడా డాల్ఫిన్ కోసం చేసింది. డాల్ఫిన్ కూడా చాలా బాగా ట్రైనింగ్ తీసుకుంది అండ్ తను కూడా ఒక మనిషిలాగా లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించింది. బట్ రీసెంట్గా ఏమైంది, అదే డాల్ఫిన్ సేమ్ ట్రైనర్ అంటే జెసికాని తన యొక్క నోటితో జెసికాని చంపేసింది. మేబీ అది వాంటెడ్లీ చేసిందా, అన్వాంటెడ్లీ చేసిందా ఇప్పుడు కూడా తెలియదు. కానీ చిన్న కోపం, ఫుడ్కి వచ్చినప్పుడు గో అవుట్, వెళ్ళిపో, రాకు అని సరదాగా జెసికా అన్న, అది మరోలా తీసుకొని, యానిమల్ కదా, ఫుడ్ ఇవ్వకపోతే కోపం వచ్చేసింది. మేబీ ఇట్ ఇస్ డిఫరెంట్, సంబంధం లేదు. యానిమల్స్కి ఎప్పుడు కూడా ఫుడ్ ఇవ్వాలి. ఫుడ్ ఇవ్వకపోతే ఓనర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ చేసినా సరే శత్రువే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అలాగా జెసికాని ఈ యొక్క డాల్ఫిన్ అనే పెంపుడు చేప చైనాలో తను ఎప్పుడైతే మళ్ళీ వాటర్లో దూకిందో ఆ సమయంలో ఆ ఈవెంట్ చేసేటప్పుడు నోట్లో నుంచి ఇట్టగా నొక్కేసి